రేప్ అండ్ మర్డర్ చేసిన ఎక్స్టెన్షన్లో ఉద్యోగం ఇస్తారా? కాదు, ఇది అబ్బాయిలకు కాదే. ఎంతమంది గుర్తున్నారు? అతుల్ సుభాష్. అతుల్ సుభాషే కాదు, వాళ్ళ అమ్మా నాన్న మీద ఇక తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. మగవాళ్ళకి క్రిమినల్ కేసెస్ ఉండే మీరు ఉద్యోగం చేయనీరు. సుప్రీంకోర్టు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. రేప్ అండ్ మర్డర్ చేసిన, మీరు కరెక్టేనే అంటున్నారు, రేప్ అండ్ మర్డర్ చేసి లేకపోతే క్రిమినల్ కేసులుండి ఆ కేసులు అనేవి కోర్టులో జరుగుతుంటే ఎక్స్టెన్షన్లో ఉద్యోగం ఇస్తారా? మీరు కరెక్టే మాట్లాడుతున్నారు. కరెక్టే మాట్లాడుతున్నారు, మీరు కరెక్ట్గానే అంటున్నారు. కాదు, ఇది అబ్బాయిలకు కాదే. మళ్ళీ అబ్బాయిలు అనుకున్నారు, అమ్మాయిలకి. ఓకే, అమ్మాయిలు మర్డర్ చేసిన, రేప్ చేసిన, క్రిమినల్ కేసులు ఉన్న ఆ క్రిమినల్ కేసులు అనేది కోర్టులో నడుస్తున్నా ఎక్స్టెన్షన్లో ఉద్యోగం ఇస్తారు. దీని గురించి డిస్కషన్ అనేది ఈ వీడియోలో చేద్దాం. కొన్ని న్యూస్ దానికి సంబంధించి కూడా చూశాను నేను. ఎంతమంది గుర్తున్నారు? అతుల్ సుభాష్ ఎంతమంది గుర్తున్నారు? గుర్తున్నాడా? ఈయన కరెక్ట్గా ఒక 8-9 months బ్యాకే వాళ్ళ వైఫ్ నిఖితా సింఘానియా పేరు, ఆమె వచ్చేసి ఏంటి అంటే ఈయన్ని ఒక 1 CR అల్యూమిని ఇతన్ని కేసు పెట్టి ఇతని మీద టార్చర్ చేసి, వరకట్నం వేధింపు కేసు కింద టార్చర్ చేసి వాళ్ళ పిల్లోడిని చూడనీయకుండా ఈ అతుల్ సుభాషే కాదు వాళ్ళ అమ్మా నాన్న మీద ఇబ్బందులకు గురి చేసి, ఒకసారి 1 కోటి రూపాయలని 3 కోట్లని అతను AI జాబ్ చేస్తుండే, ఆ జాబ్ కూడా చేసుకోనియకుండా నానా చిత్రహింసలు పెట్టి అతను ఇక తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటూ ఒక 24 పేజీల లేఖ రాశాడు. ఇంకా జస్టిస్ బాకీ ఉంది, నన్ను చూసి జడ్జి నవ్వింది, జడ్జి కూడా వికట సహాహా అన్నట్లు ఒక రకమైన సర్కాస్టిక్ నవ్వింది అని చెప్పి చాలా డీటెయిల్గా చేశాడు. దాంతో మగవాళ్ళకి రక్షణ లేదు, చట్టపరంగా హత్య చేస్తా ఉన్నారు అంటే పెద్ద డిస్కషన్ జరిగింది ఈ అతుల్ సుభాష్కి సంబంధించి. అంటే అప్పుడు కాస్త హడావుడి చేసిండ్రు, ఆ తర్వాత అరెస్ట్ చేసింది. ఎప్పుడుకో అది కూడా వైరల్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడుకో అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బెయిల్ మీద వచ్చింది, మళ్ళీ ఎక్స్టెన్షన్లో జాబ్ జాయిన్ అయిపోయింది. అంటే ఇక్కడ దాని ఉద్దేశం ఏంటి? ఒకరు కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ పాలసీ అండ్ ఇండివిజువల్స్ హ్యావింగ్ క్రిమినల్ కేసెస్ ఆన్ దెమ్ ఆస్కింగ్ బికాస్ ఐ పర్సనలీ నో కేసెస్ వేర్ యూ డోంట్ అడ్మిట్ ఆర్ అలౌ మెన్ టు కంటిన్యూ జాబ్ విత్ యూ ఇఫ్ దే హ్యావ్ క్రిమినల్ కేసెస్. మగవాళ్ళకి క్రిమినల్ కేసెస్ ఉంటే మీరు కంటిన్యూ ఉద్యోగం చేయనీరు, కానీ ఆడవాళ్ళకి క్రిమినల్ కేసులు ఉంటే మాత్రం మీరు కంటిన్యూ చేస్తారు. అంటే ఇక్కడ ఎంత డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. కింది స్థాయి కోర్టులు ఈ వరకట్న వేధింపుల కేసుల్ని చాలా ఆచితూచి దాన్ని డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత టార్చర్ పెట్టారు పాపం అతను అతుల్ సుభాష్ అనే వ్యక్తిని. 3 సంవత్సరాలు కొడుకుని చూపించకుండా అక్కడ కేసులు, ఈయన ఒక చోట ఉంటే కేసులు ఇంకో చోట ఉండి, బెంగళూరులో వర్క్ చేస్తున్న కేసు ఇంకో చోట పెట్టి అక్కడికి పిలిపించి ఇక్కడికి పిలిపించి అతని జీవితాన్ని మెంటల్లీ ఫిజికల్లీ హెరాస్ చేసి 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 అతను చనిపోయాడు. ఇక తట్టుకోలేక నాతో వల్ల నా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు అని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆ మహాతల్లి ఇంకా ఇప్పుడు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటుంది, అది కూడా ఎక్స్చెంజర్ కంపెనీ. ఇంకొక విషయం అర్థం చేసుకో, రోజు రోజుకి మగవాడు బతకడమే కష్టమైపోతా ఉందా. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఎమోషనల్లీ వీక్ ఉన్నోడిని ఆట ఆడుకుంటారు. ఇఫ్ యు ఆర్ ఎమోషనల్లీ వీక్ నిన్న ఒక ఆట ఆడుకుంటాడు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఇండిపెండెంట్గా బతకడానికి జనరల్గా అందరూ మాట్లాడుకునేది, ఒక అబ్బాయికి మగవాడికి జాబ్ ఉందంటే మంచిగా ఫ్యామిలీని చూసుకోవాలి, నా భార్యను మంచిగా చూసుకోవాలి, నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, నా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి అని ఆలోచిస్తారు కొంతమంది, అందరూ కాదు. ఓకే, కొంతమంది ఆడవాళ్ళు నాకు ఉద్యోగం ఉంటే నాకు ఇంకెవరితో పనిలే, నా పైసలు నేను సంపాదించుకుంటున్నా కదా, నా ఇంకెవరితో పనిలే. అరే అమ్మాయిలు అట్లా ఉన్నప్పుడు మన అబ్బాయిలు ఎందుకు ఉండలేము? ఎమోషనల్లీ వీక్ ఎందుకు ఉంటారు? బేసికల్లీ సంపాదించడంలో డెఫినెట్లీ ఇండిపెండెంట్గా ఉంటున్నారు. మరి బతకడానికి, నీ వంట నువ్వు చేసుకోవడానికి, ఒక సోలో లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మనకు చేత కావట్లేదు చాలామందికి. ఆ ఎమోషనల్ ఏదైతే వీక్గా ఉంటున్నారో అబ్బాయిల్ని, వాటిని క్యాష్ చేసుకుంటున్నారు, ఆట ఆడుకుంటున్నారు. అంతే, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఈ ఎక్స్చేంజర్ నుంచి ఎక్కడికో పోతున్నాను కదా చెప్పాలనిపిస్తుంది. జనరల్ నిజంగా కూడా ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటే ప్రతి ఒక్క మగాడు ఎవరికి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఆడాలు భయపడాల్సిన అవసరం అది అయిపోయింది. ఇప్పుడేంటి, ప్రతి ఒక్క మగవాడు ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా, మనందరం కూడా ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటే నేను ఎవడేం బేగలేదు, ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయి. ఏమవుతుంది, హ్యాపీగా సంపాదించుకో, మంచిగా నీకు కావాల్సిన వంట వండుకో, హ్యాపీగా మీరు ఎక్స్ప్లోర్ చెయ్యి, ట్రావెలింగ్ చెయ్యి. అరే ఎమోషనల్లీ ఎందుకు వీక్ అవుతున్నారు? డెఫినెట్లీ ఒక్క పేరెంట్స్కి, తల్లిదండ్రులకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికి కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఆ ఎమోషనల్తోనే నేను ఆట ఆడుకునే పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ సొసైటీ ఆల్మోస్ట్ అలాగే ఉంది.
యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ థింగ్. ఉండాలి, బాధ్యత ఉండాలి, పిల్లలంటే బాధ్యత ఉండాలి, భార్య అంటే ప్రేమ ఉండాలి, అన్నీ ఉండాలి. బట్ ఖచ్చితంగా మనం మెంటల్లీ ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా స్ట్రాంగ్గా లేకపోతే ఇలాంటి ఉదంతాలు ఇంకా 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 పెరుగుతాయి. రీసెంట్గా క్యాజువల్గా అడుగుతుంటే శాలరీస్ నువ్వేం చేస్తాను, ఇంక నీకు అబ్బాయిలతో అవసరం ఉందంటే అవసరం లేదంటున్నారు అబ్బాయిలు. మరి అబ్బాయిలు ఎందుకు అలా ఉండలేకపోతున్నాను? సరే ఇదంతా పక్కన పెట్టి, సరే ఇదంతా ఇక ట్రాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండండి, ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకోండి. బయటికి వెళ్ళి మొత్తం ప్రపంచాన్ని జయించి ఎదిరించి పోరాడి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ఉద్యోగం చేసి ఒక జాబ్ చేసి ఒక ఏదైనా సంపాదించాలంటే ప్రపంచాన్ని జయించినంత పని చేసి డబ్బులు సంపాదించి లేకపోతే తిండికి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి సంపాదిస్తున్నప్పుడు ఇంట్లో వచ్చి ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నించకపోతే ఎలాగా? ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించండి. అయితే దీని కంపెనీకి సంబంధించిన మరి పాలసీస్ ఏంటో ఎవరికి తెలియదు, కానీ ఇదైతే జరుగుతూ ఉంది. సో రోజు రోజుకి మగవాళ్ళ మీద డిస్క్రిమినేషన్ ఆకృత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. పని చేసే చోట, సమాజంలో, ఇంకో పక్క దీని దగ్గర, వాట్ నాట్ ఎక్కడైనా కానీ. సో అందరూ కూడా ఇంకొంచెం మనము అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్లీ ఇలాంటి జరగవని నేను అనుకుంటా ఉన్నా. ఎనీవే, సో ఇది ఒకసారి చూడండి. ఎక్సెంచర్ మరి రేప్ చేసినా మర్డర్ చేసినా అమ్మాయిలకు మాత్రం స్పెషల్, నాకు తెలిసి స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా ఇస్తారేమో. రేప్ మర్డర్ చేసి క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఏమైనా ఉంటాయేమో మరి. జాగ్రత్త అబ్బా, ఎవరైతే పనిచేస్తున్నారో అబ్బాయిలు ఎంఎన్సీ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు పనిచేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.